యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో జూనియర్ కాలేజీలో సుదీర్ఘకాలం నుండి అటెండర్గా పనిచేస్తున్న ఎండి ఫరీద్ బదిలీపై వెళ్లడంతో కాలేజీ ఆవరణలో షటిల్ క్లబ్ క్రీడాకారులు పూర్వ విద్యార్థులు శాల్వలతో ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కొత్తపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడారు। యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో జూనియర్ కాలేజీలో సుదీర్ఘకాలం నుండి అటెండర్గా పనిచేస్తున్న ఎండి ఫరీద్ బదిలీపై వెళ్తుండటంతో కాలేజ్ ఆవరణలో షటిల్ క్లబ్ క్రీడాకారులు పూర్వ విద్యార్థులు శాల్వాలతో ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కొత్తపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చిన్న ఉద్యోగమైనప్పటికీను క్రమశిక్షణతో విధులు నిర్వహించి మిత్రభావంతో ఉంటారని, సుమారు 3 దశాబ్దాల పాటు అంకితాభావం క్రమశిక్షణతో విధులు నిర్వహించారని తెలిపారు। ఈ కార్యక్రమంలో షటిల్ క్లబ్ అధ్యక్షుడు వెలిమినేటి జహంగీర్, కార్యదర్శి మద్ది సోమేశ్వర్, కోశాధికారి జిలుక సైదులు, బరిగల రామచంద్రు, గనగాని నరసింహ, మర్రి అనిల్ కుమార్, కాపర్తి సైమన్, గంధమల్ల సుమన్, పోచం ఉపేందర్, అనబత్తుల వెంకన్న, మందుల కృష్ణ, శివ, చారి తదితరులు పాల్గొన్నారు। అందులో ఉన్న ఫరీద్ భాయ్ గారిని వారి యొక్క అమూల్యమైన సందేశం మంచిగా ఏది కలిసిమెలిసి వండుకుంటూ ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అటెండర్గా పనిచేస్తున్న తరుణంలో ఇక్కడే ఆయనకు పర్మనెంట్గా వచ్చినందుకు సంతోషిస్తున్నాము। ఇంకా వాతావరణం ఈ షటిల్ క్లబ్ ఇక్కడ దాదాపు 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నాము। అందరి ఆరోగ్యాలు మంచిగా ఉండాలని, ఆయన ఆడకపోయినా మనతో ప్రతిరోజు ఒక ఏది వాకింగ్ లాగానో ఏదో వచ్చి డాక్టర్ సార్ నమస్తే సార్, జహంగీర్ భాయ్, అనిల్ భాయ్, సైదుల్ భాయ్ పేరున పిలిచి ఆయన వాటర్ లేకున్నా ఏది లేకున్నా అన్ని రకాలుగా సేవలు అందించారు। వారికి ఎన్నో మంచి గుర్తులు ఉన్నాయి। మనం బాపట్ల వెళ్ళడం బాపట్ల మన వైజాగ్ ఎంతో మంచి అసలు కరోనా టైంలో ఇంత ఎంజాయ్ చేసిందంటే మనం తప్ప ఎవరు లేరు। మామూలు ఆనందం మాత్రమే కాదు, క్రీడానందంతో పాటు క్రీడోల్లాసాలతో పాటు మన టోర్నమెంట్ కండక్ట్ చేయాలి, ఎన్నో మెమరీస్, మంచి మిత్రులు ఉన్నారు, పోయిర్రు, మళ్ళీ మనకంటే ఇంకా మంచి మిత్రులు వస్తారు। ఇదే రకంగా కొనసాగుతాయని కోరుకుంటూ ఒక విధంగా తను పైకి ఎదగడం జరిగింది। ఇంకా మంచి ప్రమోషన్స్ రావాలని, మంచి ఆరోగ్యాలతో ఉండాలని, తన కుటుంబాన్ని కూడా మంచిగా పోషించుకొని మా అందరితో పాటు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో కూడా మా అందరికీ కూడా మేము మెమరీ వేసుకుంటూ మీరు వచ్చినటువంటి సందర్భంలో మమ్మల్ని అందరినీ కలుస్తూ కూడా మాతో పాటు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అట్లే ఉండాలని కోరుకుంటూ ఇంకా మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ ఈ దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ముగిస్తాను। ధన్యవాదాలు। 38 సంవత్సరాలు చేశాను ఇక్కడ, ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు, మొదటిసారి వెళ్ళాను కాబట్టి ఇప్పుడు అమ్మగారింటికి అంతని అత్తగారింటికి పోయినట్టు అయిపోయింది। అక్కడ పోయిన తర్వాత ఆడ కూడా మంచిగా ఉంది కాలేజీ, కానీ నేను వస్తుంటే ఆడ వర్షం పడ్డది, సేమ్ ఇంత దూరం ఉంటుంది, కాలు ఇంతలో దిగబడ్డది, అట్లా ఉంది ఆ కాలేజీ। బండలన్నీ పైకి లేచినాయి, నిన్న ఒక పాము వచ్చింది చంపాను అక్కడ, అది మొత్తం బండలలో ఏ పాము ఉంటుందో తెలియదు, కానీ ఆడికి పోతే బేలబడ్డట్టే 8:40కి నేను ఆడ చేరుకుంటాను, అలా పోతే మళ్ళీ 4 గంటలకు బయటికి వెళ్తాను।